పునరుద్ధరణ. మనుగూరు పట్టణంలో ఈ కరుణాశ్రమం పరిచర్య అది పూర్వస్థితికి రావాలి అంటే దానికంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. అలా సంస్కరించుకోవాలి అంటే దానికంటే ముందు మనం దేవుని వాక్యంతో దేవుని ఆత్మతో మనం కొంచెం ఉజ్జీవ స్థితికి చేరుకోవాలి అనే ఈ 3 అనుభవాలు మీ మనసులో ఉంచుకోండి. గోల్డెన్ జూబ్లీ ఇది అయిపోతుంది. ఈ రోజుతో మరో జూబ్లీలోనికి వెళ్ళినప్పుడు ఇంకా ఘనముగా ఈ పరిచర్య కనబడినట్లు ప్రార్థించి ఈ పరిచర్యలో ఉన్న వాళ్ళు ప్రభుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలని ఎంతమంది సేవకుల ప్రార్థన సహాయ సహకారాలు మీకు ఉండగా ఈ పరిచర్య ఒక కొండ మీద ఒక పట్టణంలాగా, దీపస్తంభం మీద ఒక దీపంలాగా, ప్రియులారా లోకానికి సారమిచ్చే ఉప్పులాగా, చీకటిలో ఉన్న లోకానికి వెలుగునిచ్చే వెలుగులాగా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించి ఆయన వాడుకొనును గాక. ఏంటి మీ ఆమెను అంత చప్పగా ఉంది? మరి చెప్పండి గట్టిగా. ఏంటి చెప్పండి గట్టిగా? ఆమేన్. ఓకే, కొంచెం స్వరాలు కొంచెం విడుదల వచ్చినాయి అన్నట్టుంది. మంచిది. ఈ తలంపులు మీ మనసులో ఉంచుకొని ఈ రాత్రి నేను ఒక సందేశం అటు విశ్వాసుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, ఈ పరిచర్య కొరకు అన్నిటికీ ఉపయోగపడే ఒక 2 వచనాలు చదివాను. దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక సందేశాన్ని ఈ రాత్రి సంపాదించుకొని మనం వెళదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మాట, నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడు. దాని ఉల్టా ఏంటి? నా విషయమై అభ్యంతర పడేవాడు అన్యుడు. అంతేగా మరి? అమ్మా వింటున్నారా? నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడు, నా విషయమై అభ్యంతర పడేవాడు అన్యుడు. అన్యుడు అంటే ఆయనగా చెందినవాడుగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఈ మాట ఎందుకు పలకాల్సి వచ్చింది అని అంటే చెబుతాను వినండి ప్రియమిత్రులారా. అన్నీ మనం అనుకూలంగా ఉంటే మనమేమి అభ్యంతరాలు పడం దేవుని మీద. కానీ అన్నీ అననుకూలమైన పరిస్థితులు వస్తే అభ్యంతరాలు వచ్చేస్తుంటాయి. శరీరంతో ఉన్నాం కదా, శరీరం పాపానికి లాగే శరీరం ఇది. మన చుట్టూ ఉన్న లోకం అది మనల్ని ప్రలోభ పెట్టే లోకం ఇది. మనకున్న శత్రువైన సాతానుడు మన ప్రేరేపించేవాడు వాడు కనుక వాడి ప్రేరణ లోక ఏమంటే ప్రమేయం. అలాగనే వినండి, శరీరం లాగే ఈ బలహీనతలో ఉన్నటువంటి మనం అననుకూల పరిస్థితుల్లో మన అభ్యంతరాలు తెచ్చుకుంటాం. అంతెందుకండి, ఆ వాక్య సందర్భంలో ఆయన పేరు బాప్తిసం ఇచ్చే యోహాను. ఎంత బాగా సేవ చేశాడు. ఆయన సేవకు ఒక వాల్ పోస్టర్ లేదు, ఒక పాంప్లెట్ లేదు. ఆయన సేవకు ఒక రేడియో సమాచారం లేదు. అమ్మ వింటూ ఈరోజు మనం వాడుతున్న ఏ మాధ్యమం లేని రోజుల్లో ఆయన అరణ్యములో ఉండి సేవ చేస్తుంటే మనుషులు ఆ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి అరణ్యానికి పోతున్నారు. ఏమయ్యా బాప్తిసం ఇచ్చే యోహాను, నీ సేవకు పబ్లిసిటీ ఏంటి? నేనేం పబ్లిసిటీ చేయను. ఆయన సేవ అలాగే అరణ్యములో ఉంటే అందరూ వచ్చేస్తుంటే ఆయన మోమాటం లేకుండా వాక్యం చెబుతున్నాడు. ఆయనకే మోమాటం లేదు. తమ్ముని భార్యను ఉంచుకున్న రాజునే వదిలిపెట్టలేదు ఆయన. ఏమయ్యా హేరోదు, నీ తమ్ముడైన ఫిలిప్ భార్యను నువ్వు ఉంచుకున్నావు, ఇది కరెక్ట్ కాదు అని ముఖం మీదే చెప్పాడు. అలాగనే ఆ అరణ్యంలోనికి యోర్దాను నది దగ్గరకు మనుషులు వస్తుంటే ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించువాడెవడు? మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అని అరిచాడు. ఇంత బాగా సేవ చేస్తున్న ఈ మనిషిని ప్రియుల చాలా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. ఏమొచ్చినాయంటే ఆయన జైల్లో పెట్టేశారు. ప్రియుల స్నేహితులారా, జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక చిన్న సందేహం వచ్చింది. అమ్మా వింటున్నారా? ఏంటి సందేశం? సందేహానికి కారణం ఏంటి అని అంటే
అసలు మెస్సియాగా ఈయనే వచ్చినాడు అని, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని నరిచానే. నీ వల్ల బాప్తీసం పొందబడిన వాడినై ఉండగా నా చేత బాప్తీసం పొందడానికి వచ్చావేంటి అని అన్నానే. నీ చెప్పుల వారినైనా విప్పడానికి యోగ్యుడ కాను అని చెప్పానే. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని నేను అనుకున్నానే. దేవుడు పంపించే మెస్సియా ఈయనేమో అని నేను అనుకుంటే, ఇదేంటే నేను జైల్లో ఉంటే నాకు విడుదలగా రాలా ఆయన వలన? యెషయా చెప్పాడు కదా, మెస్సియాగా దేవుని కుమారుడు వస్తే బంధించబడిన వారికి, చెరలో ఉన్న వారికి విడుదల వస్తుందని చెప్పాడు కదా. మరి నేనెందుకు ఆయన కొరకు సేవ చేసిన వాడును? ఆయన వస్తున్నాడని చెప్పినప్పుడు ప్రతి పల్లము పోడ్చబడాలి, ప్రతి ఎత్తువు చదును చేయబడాలి, ప్రతి వంకర మార్గము నునుపవ్వాలి, ప్రతి కరుకు మార్గము నునుపవ్వాలి, ప్రతి వంకర మార్గము తిన్నగవ్వాలి అని నేను చాలా కష్టపడి వాక్యం చెప్పి సేవ చేస్తే, నేను చెరలో ఉంటే నన్ను విడిపించే పని చేయలేదేంటి ఆయన? కాబట్టి శిష్యుల దగ్గరకు వస్తే అన్నాడు, మీరు ఆ యేసు దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఒక ప్రశ్న అడగాలి. మీరు చదువుతాను చూడండి ఆ ప్రశ్న ఏంటో. లూకాసు సువార్త 7:19. యోహాను తన శిష్యులు ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరినొకరు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. తన శిష్యుల్లో ఒక ఇద్దరితో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, ఆ యేసును అడగండి, రాబోవాడు నీవేనా లేక మరెవరి కొరకైనా కనిపెట్టాలా అంటే. పాపం వాళ్ళు వచ్చి అడిగారు యేసు దగ్గరకు వచ్చి, బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులం, ఆయన మమ్మల్ని నీ దగ్గర పంపినాడు, రాబోవాడు నీవేనా లేక మరొకడు కొరకు మేము కనిపెట్టాలా అని అడిగితే యేసయ్య అన్నాడు, చూడండి 21వ వచనంలో, ఆ గడియలో ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలు గల అనేకులు స్వస్థపరిచి చాలామంది గుడ్డి వారికి చూపు దయచేసను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుగా తెలపండి, గుడ్డివారు చూపు పొందుతున్నారని చెప్పండి, కుంటివారు నడుస్తున్నారని చెప్పండి, కుష్ఠరోగులు శుద్ధులయ్యారని చెప్పండి, చెవిటవారు వింటున్నారని చెప్పండి, చనిపోయిన వారు లేపబడుతున్నారని చెప్పండి, బీదల సువార్త ప్రకటించబడుతుందని చెప్పండి. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. చెరలో ఉన్నవారు విడిపించబడాలి. అది పాపపు చెర, అందులోంచి విడిపించడానికి నేను సిలువలో ప్రాణం పెట్టవలసి ఉంది. కానీ ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ రాజుగారి పెట్టిన చెరలోంచి విడుదల గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఒక బందిఖానా నుంచి మనుషుల్ని విడిపించే పని నాకు ఒకటి ఉంది, కాబట్టి ఈ విషయం ఆయనకు అర్థం కాల. కాబట్టి ఆయన పోయి చెప్పండి, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని చెప్పండి అన్నాడు. నా ప్రియమైన సోదరి స్నేహితులారా, అన్నీ మనకు అనుకూలంగా ఉంటే దేవుని మీద క్రీస్తు మీద ఏం అభ్యంతరాలు ఉండవు. కొన్ని సమయాలలో ప్రతికూలమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు లేనిపోయిన అభ్యంతరాలు మన హృదయాల్లోకి వచ్చేస్తుంటాయి. కనుక మన ప్రభు విషయమై, ఆయన సేవకుల విషయమై మనం ఏమీ అభ్యంతరాలు తెచ్చుకోవద్దు. హృదయంలో అభ్యంతర పడకండి. తండ్రి మీద అభ్యంతరమొద్దు, ఆయన పంపిన యేసు మీద అభ్యంతరమొద్దు, అలాగనే యేసు మీద అభ్యంతరమొద్దు, యేసు వాడుకున్న సేవకుల మీద అభ్యంతరమొద్దు. కాబట్టి నా ప్రియమిత్రులారా వినండి, నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి నేను ఈ రాత్రి వేళ ప్రియులారా వినండి, అభ్యంతరాలు ఎవరికైనా వస్తాయి, కానీ అభ్యంతరాలు నివృత్తి చేసుకోవడానికి దేవుడు అందించే పరిచర్యలు తీసుకుని అన్ని అభ్యంతరాలు మనం తొలగించేసుకుని బ్రతకాలి. అందుకు మంచి ఉదాహరణ నేను అబ్రాహాము జీవితాన్ని ఈ రాత్రి మీ ముందు పెట్టబోతున్నాను. అమ్మా వింటున్నారు కదూ? అబ్రాహామును గురించి ఒక 3 మంచి మాటలు చెప్పనివ్వండి. అలాంటి వాడికి కూడా దేవుని మీద అభ్యంతరం వచ్చింది. ఆయన గురించి ఒక 3 మంచి మాటలు చెప్తాను రండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ఇలా రాసి ఉంది.
యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 23వ వచనం ఇలా రాసి ఉంది, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరండి అబ్రహాము అంటే ఆయన దేవుని స్నేహితుడంట. దేవుడు కూడా ఒక మారు నేను చేయదలచిన విషయం నా స్నేహితుడైన అబ్రాహాముకు చెప్పకుండా చేస్తానా అని వచ్చి సొదొమ గొమొర్రా విషయమై అబ్రాహాముతో పంచుకునే పని చేశాడు దేవుడు. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఎవరండి అబ్రహాము? దేవుని స్నేహితుడు. మొదటి మాట. రెండో మాట చూపిస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను. ఈ మధ్య మాట చూడండి, 11వ వచనం. రోమా 4:11 ఇలా ఉంది. ఏమని చదువుతాం అక్కడ? మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఒకటి వలన అని రాసి ఉంది. ఎవరండి అబ్రాహాం అంటే సున్నతి పొందిన వారికైనా సున్నతి పొందని వారికైనా, అంటే యూదులకైనా అన్యులకైనా విశ్వాసం వచ్చే వారందరికీ ఆయన తండ్రి. ఒక మాటలో చెప్పాల్సి వస్తే అతను విశ్వాసులకు తండ్రి. దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. ఇంకొక మాట కూడా చెప్తాను వినండి. ఇవన్నీ అబ్రాహాము గురించి చెప్పుకోవలసిన బల యోగ్యమైన గంభీరమైన అబ్రాహామును గణపరచవలసిన మాటలే కదా. ఇలాంటి అబ్రాహాము జీవితంలో అభ్యంతరం వస్తుందా? వచ్చింది. చూపిస్తాను మీకు. రండి ప్రియులారా. మరో సంగతి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం ఏమని చదువుతాం అక్కడ అంటే, ఎట్లనగా చదవండి బ్రదర్. యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు ప్రజలకు ఆజ్ఞాపించినట్లు నేను అతనికి ఎరిగి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, అబ్రాహాము నాకు తెలుసు అన్నాడు. ఎట్లా ఎరుగుదవయ్యా అబ్రాహామును? ఏమి తెలుసు అబ్రాహాము గురించి అనంటే, నేను ఏదైతే చెబుతానో, నా మార్గాలు ఏమైతే వివరిస్తానో అవన్నీ తన ఇంటి వారికి నేర్పించే ఒక మంచి యజమానుడిగా, ఒక మంచి తండ్రిగా నేను ఆయన ఎరుగుదును. ఇక్కడ 3 పరిధులు ఉన్నాయి. ఒకటి దేవుని పరిధి. దేవుని పరిధిలో ఆయన దేవునికి స్నేహితుడు. రెండవది మనుషుల పరిధి. మనుషుల పరిధిలో ఆయన విశ్వాసులకు తండ్రి. మూడవది కుటుంబ పరిధి. ఈ కుటుంబ పరిధిలో ఎంతో ఆదర్శప్రాయుడైన కుటుంబ యజమాని. అమ్మ ఇక్కడ ఉన్నారా? కొంతమంది ఎట్లుంటారు అంటే ఊరోళ్ళందరికీ మంచోళ్ళే, ఇంటిలోనే బ్రహ్మరాక్షసులు అన్నమాట. అబ్బా ఈయన దేవదూత అంటారు ఊరోళ్ళంతా. ఎవరినో కాదు, అతని భార్యని అడిగి చూడండి, ఈయన దేవదూత దెయ్యమో ఆమె గారు చెప్పుద్ది. అమ్మ అర్థమవుతుందా? నేనేదో పాతకాలపు కథ విన్నానులేండి, చాలా పాతకాలపు కథ. ఒక సంఘం అంట ఆ సేవకునికి మంచి ఇల్లు ఇచ్చారంట. మంచి సేవకుడు బాగా సేవ చేస్తున్నాడని ఒక మంచి ఇల్లు అద్దెకి తీసి ఇచ్చారు. ఒక ఆదివారం ఆయన వాక్యం చెబుతుంటే ఆయన భార్య, ఆయన పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకుని వచ్చి మందిరంలో పెడుతున్నారంట. చివరిలో వెనకాల సంఘస్థులకు అర్థం కాల, మనం ఇచ్చిన ఇల్లు బాగలేదా, వీళ్ళకి నచ్చలేదా, అదేంటి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకుని వచ్చి మందిరంలో పెట్టేస్తున్నారు పాస్టమ్మ గారు వాళ్ళ పిల్లలని ఆశ్చర్యపోయి ఆరాధన అయిన తర్వాత అడుగుదాంలే అనుకుని ఆరాధన ముగించి అడిగారు, ఏమమ్మా మీకు ఇచ్చిన ఇల్లు నచ్చలేదా, అది మీకు సరిపోలేదా, మీ సామాన్లను తీసుకుని వచ్చి మీరు మందిరంలో పెడుతున్నారేంటి అని అడిగారట పెద్దలు. అప్పుడు ఆ పాస్టమ్మ గారు అంటున్నారట, అయ్యా సంఘ పెద్దలారు ఏమనుకోకండి, మా ఆయన మీ పాస్టర్ గారు మందిరములుంటే దేవదూతలాగా ఉన్నాడు, ఇంటిలోనికి వస్తేనే రాక్షసుడు అయిపోతున్నాడు, కాబట్టి అతని ఇంటికి రాకుండా
ఆయన ఎప్పుడు మందిరంలో ఉండేటట్టు, మేము మందిరంలో బతుకుదామని, రాక్షసుని చూడాలని మాకు లేదు, దేవదూతనే చూడాలని ఉంది, అందుకే సరుకులన్నీ ఇంట్లో మందిరంలో తెచ్చిపెట్టుకున్నాం అంటున్నారట. మీకు అర్థమైందో వ్యర్థమైందో? కొంతమంది ఒక్కొక్క పరిధిలో ఒకలా బతుకుతుంటారండి. కొంతమంది కుటుంబంలో బాగుంటే సమాజంలో బాగుండరు, కొంతమంది సమాజంలో బాగుంటే దేవుని ఎదుట బాగుండరు. ఒక్కొక్క పరిధిలో మనం విఫలమైపోతుంటాం. కానీ అబ్రాహాము అట్లా కాదు. దేవునితో నడిచిన వాడు, విశ్వాసులకు తండ్రైన వాడు, కుటుంబానికి ఆదర్శప్రాయుడైన యజమానుడు. ఆయన జీవితంలో అభ్యంతరం వచ్చింది, దాన్ని దేవుడు ఎలా తొలగించాడో అది మనం తెలుసుకుని మన జీవితంలో కూడా ఏ అభ్యంతరము తెచ్చుకోకుండా యోగ్యమైన ధన్యులమయ్యే జీవితం జీవించడానికి నా సందేశాన్ని ఇప్పుడు వివరిస్తాను, వినండి. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. నేను నీకు సంతానం ఇస్తాను, నేను ఒక దేశం ఇస్తాను అన్నాడు. అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఈ రెండే. ఆశీర్వాదం ఒకటి సీడ్, సంతానం. ఆశీర్వాదం రెండు, ల్యాండ్, అది ఆశీర్వాదం. అంతే. బైబిల్లో అన్ని ఆశీర్వాదాలు రెండు మాటల మీద ఉంటాయి. ఎవరికైనా ఈ రెండు ఆశీర్వాదాలు, నీకు సంతానం ఇచ్చేదను, నీకు భూమిని ఇచ్చేదను. ఆదాముకైనా ఆ రెండే, నోవాకైనా ఆ రెండే, అబ్రాహాముకైనా ఆ రెండే, దావీదుకైనా ఆ రెండే, యేసుకైనా ఆ రెండే, సంఘమైన మనకైనా ఆ రెండే. దాని కింద ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి, అవన్నీ పక్కన పెట్టండి. అసలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే సంతానం ఇస్తాను, నీకు భూమిని ఇస్తాను, నేను చూపించే దేశానికి రా అని పిలిస్తే అబ్రాహాము నేరుగా కల్దీయ దేశం నుంచి బయలుదేరి ఆయన కనాను దేశానికి వచ్చాడు. అప్పటికి ఆయన వయసు 75. తన భార్య వయసు 65. 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది ఈ భార్యాభర్తలకు. దేవుడు సంతానం ఇస్తానన్నాడు. సరే, దేవుడు చూపించిన దేశానికి వచ్చి వారు బ్రతుకుతా ఉన్నారు. మరో 10 సంవత్సరాలు గడిచింది. అంటే అబ్రాహాము వయసు 85 అయ్యింది, సారక్క వయసు 75 అయ్యింది. వాళ్ళ ఇంట్లో పిల్ల లేదు, జల్ల లేదు, వాళ్ళ ఇంట్లో కొయ్యం లేదు, ముర్ర లేదు. 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు అబ్రాహాము ఏదో దిగులుతో భయముతో ఉంటే దేవుడు చిలగన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యెహోవా వాక్యం అబ్రాహాములకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నీ బహుమానం అత్యధికమవుతుంది, నేను నీకు కేడెమును అన్నాడు. ఆ మాట విన్న అబ్రాహాము అన్నాడు, ప్రభువా నువ్వు నాకు ఎన్నిచ్చిననేమి, సంతానము లేని వాడినైపోతున్నానే అన్నాడు. వెంటనే అబ్రాహాము అంటాడు, నా ఇంట్లో ప్రధాన పనివాడైన ఈ దమస్కు వాడే నా ఆస్తి కట్ అయిపోతాడేమో అన్నాడు. దేవుడు అన్నాడు, లేదు లేదు లేదు, నీ భార్య ద్వారానే నీకు ఆ బిడ్డనిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ మాట వారిద్దరూ విన్నప్పుడు వారి వయసు, అతనిది 85, ఈవిడదేమో 75. ఆ మాట అబ్రాహాము నమ్మాడట. అందుకే ఇలా రాసి ఉంటుంది ఆదికాండం 15:6లో, అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చదువుతాం. అది బైబిల్లో సిద్ధాంతపరమైన కీలకమైన వచనం. ఆ వచనం అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను అనే మాట భలే అద్భుతమైన వచనం అది. సరే, నీతిమంతులుగా చేయబడ్డాడు. ఇక 86కి రాలా, 85 కొనసాగుతూ ఉంటేను భార్య అంది, ఏమండి అదేంటి దేవుడు మన బిడ్డనిస్తానంటున్నాడు, మీకు వయసు చూస్తే 85 వచ్చింది, నా వయసు చూస్తే నాకు 75 వచ్చింది, నా పొట్టలో ఉన్న గర్భసంచి అది ఎప్పుడో చచ్చిపోయింది, నాకు నెలసర్లు నిండుకున్నాయి, నా ఋతుక్రమం ఆగిపోయింది. ఆడపిల్లలకు తన పొట్టలో ఉన్న గర్భసంచి బాగుంటే అది చావకపోతే ఋతుక్రమం ప్రతి నెల సరిగా జరుగుద్ది. అలాంటి గర్భము నుంచి పిల్లల పుట్టే అవకాశం ఉంటుంది. చచ్చిన గర్భసంచి నుంచి పిల్లలు ఎక్కడిదే పడతారండి? నాకు నెలసర్లు నిండుకున్నాయి, నాకు మెనోపాస్ వచ్చేసింది, నా ఋతుక్రమం నిలిచిపోయింది. నా వైపు సంగతి ఎట్లుంటే, మీ వయసు ఏమో 85 వచ్చింది, మీకు దాంపత్యం చేయడానికి కొంచెం శక్తి తగ్గిపోతూ ఉంది,
కొంచెం ఏదైనా ఒక శక్తి ఉంటే మీ దగ్గర ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఒక పని చేద్దాం, నా పని మనిషిని మీ కౌగిట చేరుస్తాను, మీరు దానితో కాపురం చేసి ఒక బిడ్డను మీరు కంటే ఆ బిడ్డ దేవుడు మాకు ఇచ్చిన బిడ్డను అందరితో చెప్పేసుకుందాం. దేవుడు మాకు ఇచ్చిన బిడ్డను అందరితో చెప్పేసుకుందాం అని ఈవిడ గారు దేవునికి సహాయం చేసే మహాతల్లి. మీరు ఎప్పుడు దేవునికి సహాయం చేయకండి. దేవునికి నీ బోడి సహాయం అవసరం లేదు. ఆయన సర్వశక్తివంతుడు కాకపోతేనే కదా నీ బోడి సహాయం తీసుకోవడానికి. అమ్మ వింటున్నారు కదూ, ఈవిడ గారు ఆగలేకపోయిందన్నమాట. ఈరోజు ఉదయం ఒక మాట అనుకున్నాం మేము సేవకుల కూడికలో, బైబిల్ దేవుడు తొందరపడడు, బైబిల్ దేవుడు ఆలస్యము చేయడు. ఏ సమయంలో ఏది చెయ్యాలో చేస్తాడు. మరి ఆగొచ్చు కదా, ఆయన చేసేవారు ఆగలేకపోతుంది మహారాణి. అమ్మ వింటున్నారా, ఇక్కడ కూడా చాలామంది అలాగే ప్రవర్తిస్తుంటారు. దేవుడు చేసేవరకు ఆగరండి వీళ్ళు. కానీ మనం మాత్రం అన్ని ఏ టైంకి ఏది చేయాలో చేసుకుంటాం. మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ చాలామంది సిస్టర్స్ ఉన్నారు. మీ వయసు ఏమని వింటున్నారా, 40లో ఉన్నప్పుడు మీ ఉల్లిపాయలు మీరే కోసుకుంటున్నారు, మీ కూరగాయలు మీరే కోసుకుంటున్నారు. మీ పాప చిన్నది వచ్చి మమ్మీ నేను కోస్తాను, నాకు ఆ కత్తిపీట ఇవ్వు, ఆ చాక్ ఇవ్వు అని అడిగింది. అప్పుడు మీరేమన్నారు, పాప వద్దులేమ్మా, అగో అక్కడ తాడుందిగా, ఆ తాడు తీసుకుని బయటికి వెళ్ళి ఆడుకో తల్లి, నా బుజ్జివి కదా, నా బంగారం కదా, నా సింగారం కదా, ఆడుకోమ్మా అని పంపించారు. ఆ పిల్ల బయటికి వెళ్ళి స్కిప్పింగ్ రో పాడుకుంటుంది. వింటున్నారా లేదా? ఇప్పుడు మీ వయసు కాస్త అమ్మ వింటున్నారా 58 పైకి వచ్చింది. ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళ నిండా నీళ్లు పట్టేస్తున్నాయి. చేతులేమో కత్తిపీట మీదకి వెళ్ళి చేతులు కోసేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు మీ కూతురు 18 వచ్చింది. ఇప్పుడు 18 సంవత్సరాల పిల్ల మళ్ళీ తాడు తీసుకొని బయటికి ఆడుకోవడానికి పోతుంది. అప్పుడు తల్లులు మీరు అబ్బా ఎంత మంచి కూతురువే, నా బుజ్జివే, నా బంగారమే, నా సింగారమే, నా లుల్లే, నా కన్నే, ఆడుకోమ్మా అని ఆడుకోవడానికి పంపిస్తారా మీ పిల్లల్ని? ఏమంటారు రోజు మీ కూతుర్ని? ఏ మరుగురు వాళ్ళకి మాటలు రావా? ఏమంటారు ఇప్పుడు మీ పిల్లని? ఏమనరా? మీరేమంటారు చెప్పనా? ఇక్కడ చెబితే బాగుండదని కొంచెం నోరు మూసుకున్నారు, కానీ మీరు ఏమనే టైప్ చెప్పగలను నేను. మీరేమంటారో చెప్పనా? ఆ తాడు పట్టుకొని వెళ్ళిపోతున్న కూతుర్ని చూసి ఉసె తొల్లపోతు పందిలాగా బలిసావే, రా ఉల్లిపాయలు కోయి, పని ఎప్పుడు నేర్చుకుంటావు? నీవు నీ అత్తవారింటికి వెళితే మీ అమ్మ నీకే పని నేర్పించలేదా అని నన్ను ఆడిపోసుకుంటుంది మీ అత్తమ్మ. రా వచ్చే పని చేయి అని కత్తిపీట మీరు ఇస్తారుగా. ఒక చెడ్డ తల్లివి నీ కూతురుకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో నీకంత బాగా తెలిసినప్పుడు ఆ పరలోకపు తండ్రి సర్వజ్ఞాని ఆయన ఏ సమయంలో ఏది ఇవ్వాలో అని తెలియదనుకుంటున్నారా? చేతులకు స్తోత్రం చెబుదాం. ఆయన తెలుసమ్మా, ఆగరాదా? కొంతమందికి ఆకలి ఎక్కువ, పేగ సన్నమిలి. ఆకలి చాలా ఎక్కువే, త్వరగా జరిగిపోవాలనుకుంటారు. సారా అదే కోపగా చెందిన అమ్మ మొత్తానికి పని మనిషిని భర్తగా కూడా చేరిస్తే ఆ పని మనిషి అబ్రాముతో కాపురం చేసి ఆమె కాస్త గర్భిణి అయ్యింది. అవగానే దాని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. తన యజమానురాల్ని చిన్న చూపు చూస్తూ ఉంది. అప్పుడు సారా భర్త దగ్గరకు వచ్చి అంటది, నా ఉసురు నీకు తగులునుగాక. ఏమమ్మా ఆయన అడిగాడా? నీ పని మనిషిని నాకు ఇవ్వమ్మా, దాంతో కాపురం చేస్తానని నువ్వే ఇచ్చావుగా, నువ్వే సలహా ఇచ్చావుగా. ఈ అమలక్కలు ఉన్నారే, మీ మొదనష్టపు రోగం ఏంటనంటే చేసినవన్నీ చేసేస్తారు. కీడొచ్చినప్పుడు నా ఉసురు నీకు తగల, చీర కుచ్చులు కొంచెం పైకి దూపి నా ఉసురు నీకు తగల. అబ్రాం ముందుకు వచ్చి అదే మాట అంది. చదువుతా చూడండి ప్రియులారా, ఆదికాండం 16వ అధ్యాయంలో, ఆదికాండం 16వ అధ్యాయంలో అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులను. పాపం అబ్రాం ఏం చేస్తాడండి, నీ ఉసురు నాకెందుకమ్మా తగలాలి, అలా అంటున్నావేంటి? నీ పని మనిషి నీ చేతిలో ఉంది, ఏం చేసుకుంటావో చేసు అని అన్నాడు. అటు తరువాత ప్రియమిత్రులారా వినండి,
ఆవిడ చక్కని బిడ్డ పుట్టేశాడు హాగరమ్మకు. ఇప్పుడు చూడండి అసలు కథ మొదలైంది. 16 చూడండి ఏమి రాస్తుందో. హాగరు అబ్రామునకు ఇష్మాయేలు కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. గుర్తుపెట్టుకోండి, 86. 17 అధ్యాయం 1 వచనం చదివేమే మన ధ్యానానికి. చదవండి వచనం ఏంటో. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. చాలమ్మా. అంటే 86 సంవత్సరం వచ్చేసరికి ఇష్మాయేలు పుట్టేశాడు. ఇష్మాయేలు పుట్టిన తర్వాత అబ్రాముకి వయసు ఇప్పుడు 99 అయిపోయింది. అంటే 86ని 99కి మధ్యలో ఉన్న సంవత్సరాలు లెక్క పెడితే 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు ఒక వచనమన్నా రాయబడలేదేంటి? ఈ 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేదేంటి? ఈ 13 సంవత్సరాలు అబ్రాము దేవుని బలిపీఠం కట్టలేదేంటి? ఈ 13 సంవత్సరాలు అబ్రాము ప్రార్థన అనుభవం ఏది? ఒక పెన్నతో దేవుడు చొక్కగాడ పెట్టించాల 13 సంవత్సరాలు. ఏమయ్యా అబ్రహాము, నా విషయమై నువ్వు అభ్యంతరపడి నీ భార్య సలహా తీసుకొని నువ్వు పని మనిషితో కాపురం చేసే పిల్లాన్ని కంటావా? నీతో నేను మాట్లాడడం మానేసుకున్నానని దేవుడు అలిగేశాడు. దేవునికి అలకలున్నాయి. దేవుడు మాట్లాడడం మానేశాడు. 1 కాదు 2 కాదు, పరాయి దేశానికి పిలిచి పరాయి దేశంలోకి వచ్చిన ఒక పరదేశంతో పిలిచిన వాడు కనబడడం మానేసి, పిలిచిన వాడు మాట్లాడడం మానేస్తే అది ఎంత క్షోభం విదేశాలలో తెలుస్తూ ఉంటుంది. వీసా ఇచ్చి ఆ దేశాన్ని పిలిచిన స్నేహితుడు కనబడడం మానేశాడు, మాట్లాడడం మానేశాడు. పాస్పోర్ట్ నా దగ్గర లేదు, వీసా నా దగ్గర లేదు, ఈ దేశంలో నేను ఏమైపోతాను? వణుకు పడుతుందండి వెన్నులో. కానీ ఇప్పుడు అబ్రాము జీవితం 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలు దేవుని యొక్క మాట లేని మనిషి అయిపోయాడు. కారణం దేవుని ఎడల నీవు పెట్టుకున్న అభ్యంతరం. అయితే దేవునికి స్తోత్రం, అభ్యంతరాలు ఎక్కువ కాలం ఉండనివ్వడు దేవుడు, దాన్ని కడిగేస్తాడు. అలా అభ్యంతరాలను తీసేయడానికే ఆయన ప్రత్యక్షతనిచ్చి, ఏ అబ్రాము, నా పేరు సర్వశక్తి గల దేవుడు. అబ్బా, ఏం దేవుడు చెప్పండి? ఇంగ్లీష్లో ఆల్మైటీ గాడ్ అన్నాం, తెలుగులో సర్వశక్తి గల దేవుడు అని చదివిన పెద్ద విషయం మనకు అర్థం కాదు. ఇంగ్లీష్లో ఆల్మైటీ గాడ్ అని చదివిన విషయం మనకు పెద్ద అర్థం కాదు. కానీ హెబ్రీ భాషలో ఎల్ షద్దాయ్ అనే పదం ఉంది చూశారు. సర్వశక్తి గల దేవుడు అనే మాటకు ఎల్ షద్దాయ్ అని పేరు. ఎల్ షద్దాయ్ అన్న మాటలోనే అభ్యంతరాలని తొలగించే అద్భుతమైన పరిచర్య దేవుడు అబ్రాముకి ఇచ్చాడు. వరుసగా చెప్తాను. ఇప్పుడు ఎల్ షద్దాయ్ అనే మాటకు 4 గొప్ప అర్థాలు వస్తాయి. ఇంకా చిన్న అర్థాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేని, రాత్రి సమయం లేదు కనుక ఒక 4 విషయాలైతే చెప్తాను. ఈ 4 విషయాలను బట్టి దేవుని మీద, దేవుని సేవకుల మీద, దేవుని సేవ మీద మన హృదయాల్లో పేరుకుపోయిన అభ్యంతరాలు తొలగించుకొని ముందు మనం బాగుపడదాం. ఏమయ్యా అబ్రాము, నా పేరు ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి గల దేవుడను. నా పేరు ఆమ్నిపొటెంట్, నేను సర్వశక్తి గల దేవుడను. ప్రియులారా, ఇప్పుడు ఎల్ షద్దాయ్ అనే మాటకు మొదటి అర్థం ఏంటంటే సఫిషియంట్ వన్, సరిపోయినవాడు. దేవుని స్తోత్రం చెబుదామా? సరిపోయినవాడు. ఏమయ్యా అబ్రాము, నీకు బిడ్డనిస్తానని మాట ఇచ్చాను, ఇవ్వడానికి నేను సరిపోననుకున్నావా? నీ భార్య మాట విన్నావే, ఆమె సలహా తీసుకున్నావే, ఆమె సలహాను పాటించేందుకు నేను సరిపోయిన వాడన కానా? ప్రియ అన్నదమ్ముల రక్కచెల్లులారా వినండి. దేవుడు తన సేవకులకు, తన సంఘానికి, తన సేవకు ఆయన సరిపోయిన వాడు. అబ్రాముకు సరిపోతాడు, మనకి సరిపోతాడు ఆయన. మనకి ఎలా సరిపోయిన వాడో
ఒక 3 సంగతులు చూపిస్తాను. ఈ 3 సంగతుల్లో మీకు ఒక్కొక్క జత అనుభవం ఉంటుంది. మొత్తానికి 6 అనుభవాలు చూపిస్తాను మీకు. నాతో రండి. మొదటి మాట దానియేలు గ్రంథం చదువుతున్నాను, చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథం బాగా శ్రద్ధ వహించి వినండి, ఇవి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు ఇలా ఉన్నాయి. బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజర్ అనే రాజు పాలిస్తున్నటువంటి రోజుల్లో ఒక పెద్ద ప్రతిభను జయించి ఆ ప్రతిభ నమస్కరించమంటున్నాడు. నమస్కరించకపోతే అగ్నిగుండములో పడేస్తానంటున్నాడు. ఆ సందర్భంలో అతని సామ్రాజ్యం అంతట్లో ముగ్గురు యవనస్తులు ఆ ప్రతిమ ముందు సాగిలపడలా. వారు నిలబెట్టి అడిగాడు, ఎందుకు మీరు సాగిలపడరు? ఇది శాసనం, ప్రపంచ చక్రవర్తి, వరల్డ్ ఎంపరర్ ఏమండి నెబుకద్నెజర్ ఇచ్చిన శాసనం, ఎందుకు మీరు సాగిలపడని అడిగితే వాళ్ళు ఇచ్చే జవాబు చదువుతాను, చూడండి ఎట్లా మాట్లాడినారో పిల్లగాళ్ళు. 16వ వచనం ఏమి రాస్తుంది? శద్రకును మేషాకును అబేద్నెగోయును రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. ఏమని పిలుస్తున్నారమ్మా రాజుగారిని? స్త్రీ నెబుకద్నెజర్ కాదా? కాదు. నెబుకద్నెజర్ గారు లేదా? లేదు. ముందు స్త్రీ లేదు, వెనకాల గారు లేదు. ఈ పేరుకు ముందు తలకాయ లేదు, పేరు వెనకాల తోక లేదు. నేను అనుకుంటాను, అసలు నిజమైన దేవుడు ఎరగకుండా ఒక ప్రతిభను చేయించి ఇదే దేవుడు దండం పెట్టండి అంటున్నా, నీ గౌరవించేదేంట్రా అన్నట్టుగా లేదు పిల్లల వైఖరి. నిన్ను గౌరవించాల్సిన పెద్ద అవసరం మాకేమొచ్చింది? నెబుకద్నెజరు ఈ విషయమై నీకు జవాబు చెప్పాలని చింత మాకు లేదు. విని ఒక విషయం చెప్తాం. 17వ వచనం చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు లేదా సరిపోయిన వాడు. ఒక జత తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు. ప్రియులారా, సేవలో ఉన్న సేవకులకైనా, భూమి మీద ఉనికి కలిగిన సంఘానికైనా, జరుగుతున్న సేవకైనా చాలా ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. కానీ ఏ దేవుడు ఈ సేవకుడు సంఘము సేవ పక్షాన ఉంటారు అంటే ఆయన సరిపోయిన వాడు. ఆయన పేరు ఎల్షద్దాయ్. ఎదురవుతున్న ప్రతి శ్రమ నుంచి తప్పించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, తప్పించి రక్షించుటకు ఆయన సరిపోయిన వాడు. ఆ రోజున వారి ముందున్న అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించగలిగిన వాడు ఈరోజు మన ముందున్న ఈ పెద్ద అగ్నిగుండమైన నరకం నుంచి కూడా మన తప్పించి రక్షించడం సరిపోయిన వాడు. ఒక జత. 2వ జత చూపిస్తాను రండి. యోధా పత్రిక 24వ వచనం చదువుతా. యోధా పత్రిక 24వ వచనం, ప్రకటన గ్రంథం ముందు పుస్తకం చదవండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిలబెట్టుటకు, మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల రక్షకుడు. ఎవరైనా, ఎవరిని మీరు నమ్మారు, ఎవరి మాట వింటున్నారు అంటే కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు. ఆయనే కాపాడతాడు, ఆయన నిలబెడతాడు. కొంతమంది దేవుళ్ళ బతకాలని ఉంటుంది కానీ, అమ్మా వింటున్నారా, దేవుడు నా కొర బ్రతకగలవు, నా కొర నిలబడగలవు అని దేవుడు మెగాఫోన్లో అరిచినా మనకి వినబడదు. కానీ మన మేనమామ చెవులో గుసగుసలాడితే వినబడుతుంటుంది. మేనమామ అంటే మీ అమ్మ తమ్ముడు అనుకోవద్దు. ఎవరో తెలుసా మీ మేనమామ? చెప్పరే, నల్లోడు. ఆడంటాడు, నువ్వు దేవుల్లో బతుకుతావా? ఓవా నిన్ను ఒత్తుతుంది, నీ వల్ల కాదు, నువ్వు ఉండలేవు, స్థిరంగా ఉండలేవు, పవిత్రంగా జీవించలేవు, నీ వల్ల కాదని వాడు భలే అబద్ధాలు ఆడతాడు, చెవులో గుసగుసలు ఆడతాడు. అది మాత్రం బాగా వినబడతా ఉంటుంది. మనం దేవుడు మెగాఫోన్లో వచ్చినా వినబడదు. సాతానుడు చెవులో గుసగుసలాడితే మనకి వినబడుతుంది. అందుకే చాలామంది దేవుని పిల్లలు మేము స్థిరంగా ఉండలేము, మా వల్ల కాదు అనుకుంటారు.
మీకు ఆ విషయం చెప్పనా? వేదిక మీద నిలబడి వాక్యం చెప్పినా నేను స్థిరంగా ఉండగలనా? ఇక్కడ సేవకులు మేము స్థిరంగా ఉండవాలని మేము అనుకుంటున్నామా? లేదండి, అది దేవుడు చేయాల్సిన పని. ఒక మంచి వచనం చూపిస్తాను చూడండి, అది గొప్ప వాగ్దానం వచనం కూడాను. 2 తెస్సలోనిక 3:3 చదవండి. ఏం రాసిందో చెప్పండి. తెస్సలోనిక 2:3 అధ్యాయం 3వ వచనం ఏముంది? అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడతాడు. అది నిలబెట్టేవాడు ఆయన కదా, స్థిరపరిచేవాడు ఆయనే కదా. ఈ మధ్య భలే పాడుతున్నారు మన వాళ్ళంతా పాట, స్థిరపరచువాడవు. మీకెందుకు తెలియకుండా ఉంటుంది, మనుగురులేగా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, ఇటమా పడిపోకుండా నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు. ఏమని చెప్పరేమమ్మా? కథ మొత్తం మార్చగలవు. ఆయన బళ్ళారిలో దేవుని సేవకులు విజయకుమార్ అన్న కొడుకు రాశారు ఆ పాట. వాళ్ళ మీటింగ్లో లాస్ట్ ఇయర్ జూన్లో డెడికేట్ చేశారు ఈ పాట. అది ఎంత ప్రాచుర్యం నాకు తెలియలేదు. ఈ పాట ఎంత ఎలివేట్ అవుతుంది అనుకోలేదు. తమ్ముడు బాగా రాసావు, చాలా మీనింగ్ఫుల్గా ఉంది అని ప్రార్థన చేసేసి ఆ మీటింగ్లో బళ్ళారిలో ప్రభుకి అప్పగించాము. దేవుడు ఆ పాటను చాలామంది జీవితాలు ధైర్యం తెచ్చుకోవడానికి ఆ పాటను దేవుడు వాడేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి. స్థిరపరచువాడెవడు, బలపరచువాడెవడు, పడిపోకుండా నిలబెట్టేవాడెవడు, పరిస్థితులు మార్చగలిగిన వాడెవడు, కథ మొత్తం మార్చగలిగిన వాడెవడు? ఆయనకు అప్పగించుకుందాం. కనుక వినండి, 2వ జత, ఆయన సరిపోయిన వాడు. దేనికంటే తప్పించి రక్షించడుగా సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టడుగో సరిపోయిన వాడు. 2 జతల్లో 4 సంగతులు చెప్పా. వినండి. 3వ సంగతి చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రతి వచనం వేసుకోండి, మళ్ళీ ధ్యానం చేయండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఏముందో? 20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలవాడు. చాలా 3వ జత ఏంటంటే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఇది మీకు బాగా అర్థమని చెప్తాను. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నాడు కదా. సంఘం ఏం చేస్తుందట? ఏం ప్రార్థన? కరెక్ట్గా చెప్పాలి. ప్రార్థన అంటే కొంచెం నామకార్థ ప్రార్థనలు ఉంటాయి, ఆచార ప్రార్థనలు ఉంటాయి, అలవాటు ప్రార్థనలు ఉంటాయి. ఏమండి, వాళ్ళు ఆచారపు అలవాటు నామకార్థ ప్రార్థనలు చెయ్యాలా, వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారట. ఏంటండి వాళ్ళ ప్రార్థన అంతా? యేసయ్యతో వ్యక్తిగత అనుబంధం ఉన్న పేతురన్నా, యేసయ్య నోట నుంచి నేరుగా వాక్యం విన్న పేతురన్నా, యేసుక్రీస్తు దగ్గర చాలా అనుభవాలు గడించిన పేతురన్నా, ఆయన బయటకు వస్తే ఎంత బాగుంటుందో, ఆయన లేకుండా ఎట్లా మన మనుగడని పేతురు బయటకు రావాలని పేతురు కొరకు ప్రార్థన చేశారట. అక్కడ అదే రాసి ఉంటుంది 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అంతే అతని కొరకు. అమ్మ ఆలకిస్తున్నారా? పేతురు కొరకే ప్రార్థన చేశారు. వాళ్ళు అడిగింది అదే. కానీ వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేశాడో దేవుడు. ఏం చేశాడో చెప్పనా? చూడండి ఒకసారి 19వ వచనం ఏమి రాసిందో. 12-19. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతను కనబడనందున కావల వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరకు వెళ్ళి అక్కడ నివసించాను. ఎవడి వల్ల అయితే సమస్యలు వస్తున్నాయో వాడు యూదయలో ఉండి దేవుని సేవకుల్లో సంఘాన్ని బాధ పెడుతున్నాడు, వాడు స్థావరాన్ని మార్చేసుకున్నాడు. వాడు హేరోదు స్థావరం మారాలని సంఘమేం ప్రార్థన చేయాల. వాళ్ళు చేసిందంతా ఒకటే, పేతురు బయటకు వస్తే మాకంతే చాలు. కానీ దేవుడు ఏం చేశాడంట? హేరోదు యొక్క స్థావరమే మార్చాడు. అక్కడ తాగలేదండి. వీళ్ళు ఊహించింది మరొకటి జరిగిపోయింది. చదవండి ఒకసారి 24
వచనం ఏమి రాసిందో, సారీ 23వ వచనం. అంటే హేరోదు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తిన గనక పురుగులు పడి ప్రాణము. హేరో చావాలని నేను ప్రార్థన చేశారా? ఏదో స్థావరం మారాలని ప్రార్థన చేశారా? లేదే. వాళ్ళు అడిగిందంతా పేతురు కొరకే. వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయడానికి సరిపోయిన వాడి దేవుడు. అభ్యంతరాలు తెచ్చుకోకండి, దేవుని మీద తెచ్చుకోకండి, దేవుని సేవకుల మీద తెచ్చుకోకండి, దేవుని సేవ మీద అభ్యంతరాలు తెచ్చుకోకండి. ఈయన సరిపోయిన వాడు. ఏమయ్యా అబ్రాము, నీకు పిల్లాన్ని ఇవ్వడానికి నేను సరిపోయిన వాడిని కానా? నా మాట మీద విశ్వాసం మానుకొని నీ భార్య చెప్పిన సలహా విని నీ పని మనిషితో కాపురం చేసి నీ ఇంటికి 4000 సంవత్సరాల శత్రువులను సంపాదించుకున్నావు. అప్పటి నుంచి ఇప్పటికి ఇశ్రాయేలీయులకు వీళ్ళు శత్రువులుగానే పరిగణించబడ్డారు. అర్థమవుతుందా? అభ్యంతరాలు తెచ్చుకోకండి. అభ్యంతరాలు వస్తే వాటిని అగాధంలో పడేసేయండి. నిరభ్యంతరంగా జీవించండి. అది క్రైస్తవ జీవితం. కనుక దేవుడు అన్నాడు, అబ్రాము, నేను సరిపోయిన వాడిని కాదనుకున్నావు, నీ బిడ్డను కన్నావు హాగరతో, 13 సంవత్సరాలు నేను నీతో మాట్లాడడం మానేసా, మళ్ళీ నీ అభ్యంతరం తొలగించుకోవడం కొరకు మరో ప్రత్యక్షత నీకు ఇస్తున్నాను, నా పేరు ఎల్షద్దాయ్ అన్నాడు దేవుడు. ఇది ఒకటి. రెండో సంగతి చెప్తాను రండి. అర్థమైందమ్మా? దేనికి సరిపోయిన వాడు? 3 సంగతులు చెప్పాను కదా, చెప్పాను కదా. ఏంటవి? తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగల సరిపోయిన దేవుడు ఆయన. ఒకటి. రెండవ సంగతి చూడండి, 91వ కీర్తన 1వ వచనం చదువుతారా? ఇలా రాసి ఉంటుంది. 91వ కీర్తన 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలమ్మా చాలు. ఎవరో ఎల్షద్దాయి అంటే నీడనిచ్చేవాడు. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి. ఏమయ్యా అబ్రహాము, నేను కాదా నీకు నీడనిచ్చేవాడిని? నీ కొడుకు పుడితే వాడు నీకు నీడనిస్తాడా? కొడుకు కొరకు నా విషయమై అభ్యంతరం తెచ్చుకున్నామే. ఈ రోజున చాలామంది దేవుని విషయంలో అభ్యంతరాలు తెచ్చుకొని దేవుని నీడ కింద బ్రతకడం మానేసి పాడు నీడల కింద పోతారు. పాడు మనుషులు. ఎవరంటారా? మీరే కావచ్చు, మనమే కావచ్చు. దేవుడు మంచి నీడండి, సర్వశక్తుని నీడ, ఆయన రెక్కల నీడ చాలా మంచి నీడండి. అది ఆ నీడను వదులుకొని పాడు నీడలకు పోతారు. రూతును పలకరించి బోయజు మాట్లాడతాను, అమ్మా నువ్వు సరైన నీడ కిందకు వచ్చావే తల్లి, ఎక్కడ నిలిచి ఉండు అన్నాడు. చదువుతాను చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను. 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చును. దేవుని నీడ అది వినండి ప్రియులారా, సురక్షితమైన నీడ. అలాంటి దేవుని నీడ కిందకు రాక ఏదేదో నీడలు పెట్టేసుకుంటారంటే మనుషులు. మీరు వినగలిగితే చెప్తాను అమ్మా. ఒక 4 పాడు నీడలు చూపిస్తా బైబిల్లో. చాలామంది మనుషులు ఆ పాడు నీడ కిందగా పోతుంటారు. చూపిస్తాను చూడండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో గిద్యోను మరణించిన తరువాత గిద్యోను కొడుకులు 70 మందిని అతని కొడుకుల్లోనే ఒకడు ఒక రాతి మీద చంపేసి వాడు అధికారం గురించి డబ్బులు చల్లాడు. మనుషులకు అధికారం గురించి మనుషులు చంపేద్దామనుకుంటున్నాడు. అప్పుడు మనుషులందరూ వచ్చారు, నువ్వు మా మీద ఏలికి అవ్వు, రాజు అవ్వు అని పిలిచారు. అప్పుడు వాడు అంటున్నాడు, వాడు అన్న మాటలు
ఉపమాన రీతిగా ఇలా చెప్పబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం చూడండి, 15 వచనం ఇలా రాసి ఉంది. 9:15. న్యాయాధిపతుల గ్రంథం 9:15. ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఆ ముళ్ళ పెద ఎవరంటే గిద్యోను కొడుకైన అబీమెలెకే. ఈ చెట్లతో పోల్చబడిన వారు ఎవరంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలే. అబీమెలెకును చెడుగుతున్నారు, మా మీద రాజు అవ్వు అని. వాడు అంటున్నాడు, నా నీడ కిందకు రండి, లేకపోతే నాలో నుంచి వచ్చిన అగ్నితో కాల్చేస్తానంటున్నాడు వాడు. ఇది ఏమి నీడంటే ముళ్ళ పొద నీడ. ఇది దుష్టుని నీడ, ఇది మంచి నీడ కాదు. అమ్మ వింటున్నారా? చాలామంది పాపం అమాయకంగా ఈ నీడ కిందకి వెళ్ళిపోతుంటారు. అది ముళ్ళ పొద నీడ, దాని ముళ్ళు పొడుస్తాయి, దాని సలుపు నొప్పి చాలా రోజులు ఉండిపోతుంది. అది మంచి నీడ కాదు. యెహోవా రెక్కల నీడ, సురక్షితంగా ఉండే నీడ, అది మహోన్నతుడు ఇచ్చిన నీడండి. అమ్మ వింటున్నారా? ఇదొక పాడు నీడ. మరొక నీడ చూపిస్తాను రండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో చదువుతున్న 4వ వచనం నుంచి చూడండి. 19:4 ఏముంది? తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థన చేశాను. ఇది ఏమి నీడంటే బదరీ వృక్షపు నీడ. ఈ నీడ కిందకు పోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే నిరుత్సాహంతో బ్రతుకుతారు. దేవుని సేవకుడైన ఏలియాకే వచ్చేసింది నిరుత్సాహం. అరే, ఆకాశం చగ్గిన దింపానే, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుతుంటారు అని నేను అన్నానే, నా ప్రసంగము ఎవడ విని మారలేదు, నేను చేసిన కార్యము చూసి ఎవడ మారలేదు. ప్రభా, ఇప్పుడే మా రాజు రాణి నన్ను చెప్పేద్దాం అనుకుంటున్నారు. రాజు పేరేంటమ్మా? ఆహాబు. రాణి పేరేంటి? నీ పేరు యెజబెలు, నేను పెట్టిన పేరు రంగుల రాణి. బాగా సోకులు పిచ్చెక్కువ దీనికి, ముఖానికి రంగులు రాసుకునే రంగుల రాణి అక్క. అమ్మ వింటున్నారా? చంపేద్దాం అనుకుంటుందంటే ఏలియాను. పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని, ప్రభా, ఇంత మట్టుగా చాలు, నేను ఇక బ్రతకడమే అవసరం, చంపేయ్. ఈరోజు చాలామంది బదరీ వృక్షపు నీడ కిందకి పోతుంటారు. ఆర్థిక ఇబ్బందుల పోవటంలా, ఎంత కష్టపడిన అప్పులు తీరటంలా, ఇక నేను బ్రతకడమే అవసరం అనుకుంటున్నాడు అన్న. భర్త ఏమో వ్యసనపరుడు, వీడు తాగుడు వలన ఆడి ఒళ్ళు గొల్లవుతుంది, వచ్చి కొట్టి నా ఒళ్ళు గొల్ల చేస్తున్నాడు, పిల్లలకి చదివించుకోలేక పిల్లల భవిష్యత్తు గొల్ల చేస్తున్నాడు. వీడక మారడు. ఇలాంటి వాడితో కాపురం చేసి పిల్లలతో బ్రతకడం కంటే చచ్చిపోతేనే మేలు అనుకుంటుంది అక్క. అమ్మా నాన్నలు ఎప్పుడు కీచులాడుకుంటున్నారు, వాళ్ళు భయంకరంగా కొట్లాడుకుంటున్నారు. ఇక ఇంట్లో ఉండలేని పారిపోతున్నారు కొంతమంది పిల్లలు. నేను పైన కాశ్మీర్, అమ్మ వింటున్నారా, ఎవడి హిమాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి కింద నేను కన్యాకుమారి వరకు తిరుగుతా. ఇటువైపు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇటు గోవా వరకు తిరుగుతుంటాను. కారణం పరిచర్యలో, విద్యార్థుల మధ్య పరిచర్య, మెడికల్ స్టూడెంట్స్ మధ్య పరిచర్యలో ఈ దేశమంతా తిరుగుతున్న క్రమంలో రైల్వే స్టేషన్లో చాలామంది పిల్లలు కనబడుతుంటారు. ఎప్పుడు మనం తినేసి వదిలేసిన ఆ ఎంగిలో ఒక డస్ట్బిన్లో పడేస్తే అందులో మిగిలిన ఒక రొట్టె ముక్కో లేక ఒక పూరీ ముక్కో ఒక ఇడ్లీ ముక్కో తిందామని ఎదురు చూస్తూ కనబడుతుంటారు పిల్లలు. నేను అలాగా వాళ్ళని స్ట్రీట్ చిల్డ్రన్ అంటారు. వీధి పిల్లలు అయిపోయారు వీళ్ళు, అమ్మా నాన్న లేరు. అలాంటి వారిని కలుసుకొని నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎందుకు ఇంట్లోంచి పారిపోయి వచ్చామంటే, అమ్మా నాన్న కొట్టుకుంటారనియా, అమ్మా నాన్న తిట్టుకుంటారనియా, ఇంట్లో బ్రతకడం కష్టమని చచ్చిపోదామని వచ్చామనియా, కానీ ఏదో బతుకున్నామని చెప్పిన పిల్లలు చాలామంది కనబడుతున్నారు ఈ భారతదేశంలో. నిరుత్సాహం.
ఈ నీడ చచ్చిపోతే బాగున్ను అనేలా చేస్తుంది. కొంతమంది ఆత్మహత్య కూడా పూనుకుంటున్నారు. ముళ్ళ పొద నీడ సైతాను నీడ, బదరీ వృక్షపు నీడ ఇది నిరుత్సాహపు నీడ. ఈ పాడు నీడ కింద బతుకుతారు ఎందుకో మనుషులు. దేవుని నీడ ఎవడు నిన్ను సురక్షితంగా ఉంచే నీడ. 2 నీడలు చెప్పానుగా మీకు. దేవుని నీడ మినహాయించి మరో నీడ చూపిస్తాను రండి. యోనా పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనానికి రండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంటుంది. చదువుతున్నాను మీ గురించి. దేవుడైన యెహోవా సొర చెట్టును ఒకటి ఏర్పరిచి అతను కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను, నీడ ఎగిరిపోయెను. అంతే. ఎవరండి సొర చెట్టు వేసింది? దేవుడే. యోనా ఆ సొర చెట్టు నీడను బట్టి సంతోషిస్తున్నాడు, కానీ చెట్టు ఇచ్చి నీడిచ్చిన దేవుని బట్టి సంతోషించట్లా. ఆ రోజు యోనా ఎలా బ్రతుకుతున్నాడో ఈరోజు మనం అలాగే బ్రతుకుతున్నాం. దేవుని యందు సంతోషం ఎగిరిపోయింది. అందుకని కోర కుమారులు అడిగినట్లుగా దేవుని అడగాలేమో, దేవా నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? నీలో ఆనందించడం మానేసాం మేము. నీడలో ఆనందిస్తున్నాడట, చెట్టుని బట్టి ఆనందిస్తున్నాడట. నీడొచ్చి చెట్టునిచ్చిన దేవుళ్ళు ఆనందం లేదు ఇతగాడికి. అమ్మ వింటున్నారా లేదా? దేవుడు ఒక పురుగు పెట్టాడంట, అది దొలిచేసింది, చెట్టు వాడిపోయింది, నీడ ఎగిరిపోయింది. దేవుడు ఏదైనా మనకిస్తే ఇచ్చిన దేవుల్లో మనం ఆనందించకపోతే ఇచ్చినవి కాస్త ఎగిరిపోతే పురుగు పెడతాడు ఆయన. ఇంతకీ ఈ సొర చెట్టు నీడేంటో చెప్పనా? అది మన బంధువుల నీడ. నీకు బంధువుల దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుళ్ళను ఆనందించడం మానేసి బంధువుల బట్టి నువ్వు మురిసిపోతుంటే నీ బంధువులతోనే నీకు శత్రుత్వం వచ్చేస్తుంది, పురుగు పెడతాడు. సొర చెట్టు నీడకు మరో తాత్పర్యం ఉంది. అదేంటో తెలుసా? సంపదల నీడ. దేవుడే సంపదలు ఇచ్చాడు. సంపదలు ఇచ్చిన దేవుడిలో ఆనందించడం మానేసి సంపదలోనే ఆనందించుకొని కూర్చుంటే పురుగు పెడతాడు, దొలిచేస్తుంది, సంపద ఎగిరిపోతుంది. మాకు విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆసిల్మెట్ట జంక్షన్ అంటాం మేము, అటువైపు యూనివర్సిటీ రోడ్డు వరకు దానిని సిరిపురం జంక్షన్ అంటారు. ఈ ఆసిల్మెట్ట నుంచి సిరిపురం జంక్షన్ వరకు రోడ్డుకి యువతల అవతల ఉన్న భూములన్నీ ఒకరవేనంట. వాళ్ళ కొన్ని బస్సులు కూడా ఉండేవి. ఆ బస్సుల పేరు చెప్తే ఆహా వాళ్ళ అనుకున్నాను నేను. మొత్తానికి విశాఖపట్నంలో ఒక అన్నయ్య గారు ఉన్నారు, ఒక ఆధ్యాత్మిక నాయకుడు. సేవల కష్టకాలు ఆయనతో మాట్లాడుకోవడానికి పోతుంటాను. సరే, కంచరపాలెంలో అనే ప్రాంతంలో ఉంటారు ఆయన. వచ్చి సేవలో కష్టకాలు మాట్లాడుకున్నాక తమ్ముడికి వచ్చి మార్కెట్కి వెళ్ళొద్దామన్నాడు అని నన్ను మార్కెట్ తీసిపోయాడు. మార్కెట్ తీసిపోతుంటే ఒక పిచ్చోడు ఏమంటే జుత్తంతా పిడచకట్టుకుపోయింది, వాడు ఒంటికి మట్టి పట్టేస్తుంది. వాడు ఎప్పుడు స్నానం చేశాడో పాడు. అమ్మ వింటున్నారా? చిరిగిపోయిన మురిగి పట్టిన పని, చిరిగిపోయి నిక్కర వేసుకుని వాడు పైసా ఉంటేవా అని అడుక్కుంటూ ఉంటే ఈ అన్నగారు అంటారు, తమ్ముడు స్వామి ఆడెవడో గుర్తుపట్టావా అన్నాడు. పిచ్చోడు కదన్నా, నేనేం గుర్తుపడతానంటే అదేం తమ్ముడు గుర్తుపట్టలేకపోయావా? పలానా ఆయన తాలూకా కొడుకు తమ్ముడు అన్నాడు. అదేంటన్నా వాళ్ళు చాలా ఆస్తిపరులు కదా. అవును, ఆసిల్మెట్ట నుంచి సిరిపురం జంక్షన్ వరకు ఎడం వైపు కుడివైపున భూములు వాళ్ళవే ఒకప్పుడు, కానీ మొత్తం అన్ని ఎగిరిపోయాయి తమ్ముడు, ఏమి లేవు ఇప్పుడు. గ్రీన్ పార్ హోటల్ వచ్చేసింది, లాజర్ హాస్పిటల్ వచ్చేసింది, టింపనీ స్కూల్ వచ్చేసింది. ఇటువైపు అన్నీ అమ్ముడుపోయాయి తమ్ముడు, ఇటువైపు ఉన్నవి కూడా అమ్ముడుపోయాయి తమ్ముడు. ఈ రోజున వారి కొడుకు ఈ రోజున రోడ్డు మీద భిక్షమెత్తుకుంటున్నాడు కురిపాపూర్ణ మార్కెట్లో. చూసావా? అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే సంపదలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయంట. నేను చెప్పాల, సొలొమోను చెప్పాడు.
సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ధనమును సంపాదించడానికి ధనం మీద నువ్వు ఎప్పుడు మనసు పెడతావో ఆ ధనము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, అది రెక్కలు కొట్టుకొని పోద్దంట. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు అయితే డబ్బు నీడ కింద బతికేద్దాం అనుకుంటారు, లేదా బంధువుల నీడ కింద బతికేద్దాం అనుకుంటారు, లేదా నిరుత్సాహపు నీడ కింద బతికేద్దాం అనుకుంటారు, లేదా వినండి సైతాను నీడ కింద బతికేద్దాం అనుకుంటారు. ఈ 4 నీడలు పాడు నీడలే, దేవుని నీడే సరైన నీడ. చప్పట్లు కొట్టే దేవుని స్తోత్రం చెబుదాం. ఆయన నీడలో సురక్షితంగా బ్రతకొచ్చట. మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నా నీడ కిందకు రండి. సేవకులారా, మీకైనా సంఘమైన అందరికైనా సేవకైనా నీడనిచ్చేవాడు దేవుడు. ఆ నీడ కింద సేవ చేసుకుంటూ పోదాం. అభ్యంతరాలు ఎగరగొట్టేసుకుందాం, అభ్యంతరాలు ఉంచుకొని పనిచేయొద్దు. సరిపోయిన వాడు అమ్మ చెప్పండి, నేను చెప్పాను నీడనిచ్చేవాడు. 2 మూడో సంగతి చెప్తాను వినండి. ఎల్షద్దాయ్ అనే మాటకు మరో అర్థం ఏంటనంటే అమ్మ పోషించు దేవుడు, సస్టైనింగ్ వన్. ఆయనే సఫిషియంట్ వన్, ఆయనే షెల్టరింగ్ వన్, ఆయనే వినండి ప్రియమైన స్నేహితులారా సస్టైనింగ్ వన్, పోషించేవాడు. చదవండి ఈ వచనం ఎంత బాగుంటుందో. 145వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 145వ కీర్తన చదువుతున్నాను చూడండి. మంచి మాట ఇలా రాసి ఉంది మన కొరకు. 145వ కీర్తన చదువుతున్నాను చూడండి మిత్రులారా. 15వ వచనం ఇలా ఉంది, చదవండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. సర్వజీవుల కన్నులు నీ వైపులు చూస్తున్నాయి. ఇప్పుడు విషయం చెప్పనా మీకు? పక్షులు ఉన్నాయి అమ్మ, ఆలకిస్తున్నారా? పక్షులు ఉన్నాయి. పక్షులు వాటి ఆహారం కొరకు పోషణ కొరకు అవి మన పొలాన్ని దున్నుతున్నాయి అంటారా? చుచ్చుచ్చని కుక్క పిల్లని పిలవకండి, నోటితో చెప్పండి. లేదు అని చెప్పండి. చుచ్చుచ్చేంటి కుక్క పిల్లని పిలిచినట్టు చెప్పండి. భూమిని దున్నుతున్నాయా? లేదు. విత్తనాలు విసురుతున్నాయా? లేదు. నాట్లు పెడుతున్నాయా? లేదు. అమ్మ వీటి నీరు పెడుతున్నాయా? లేదు. ఎరువేస్తున్నాయా? లేదు. కలుప తీస్తున్నాయా? లేదు. తూర్పార పెడుతున్నాయా? లేదు. కొట్టలో కూర్చుకుంటున్నాయా? లేదు. ఏ రోజైనా పస్తులతో పడుకుంటున్నాయా? లేదు. ఏంటి? ఏ పని చేయని పక్షులకి దేవుడు అంత బాగా పోషిస్తూ ఉంటే, ఒరే మనుషుల్లారా పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? నేను చెప్పలా, యేసయ్య చెప్పాడు ఆ మాట. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? ఆయన మిమ్మల్ని పోషించలేడా? ఆయన పోషకుడు. పక్షుల్నే కాదు, 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యములో తిరుగుతుంటే పైనుంచి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు పోషించాడు. అసలు దావీదు అనుభవంలో దావీదు అంటాడు, అసలు దేవుడు నన్ను శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచాడంట. కొడుకుతున్న వాళ్ళంతా దావీదు మీద శత్రుత్వం పోలితే ప్రాణం కాపాడుకోవడం కొరకు పారిపోతా ఆయన పోషించబడ్డాడట. చదవండి. అసలు దావీదుకు శత్రువుల మధ్యలో ఎలాంటి ఆహారం దొరికిందో చదువుతాను మీ గురించి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో చూడండి ఏమేమి వచ్చినాయో చదువుతాను. 28, 29 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 28, 29. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పికొని యుందున తలంచి, వరుసగా చూడండి, పరుపులు వచ్చాయంట, పాత్రలు వచ్చాయంట, కొండలు వచ్చాయంట, గోధుమలు వచ్చాయంట, యవల పిండి వచ్చిందంట, వేచిన గోధుమలు వచ్చాయంట, కాయధాన్యాలు వచ్చాయంట, చిక్కుడుకాయలు వచ్చాయంట, పేలాలు వచ్చాయంట, తేనె వచ్చిందంట, వెన్న వచ్చిందంట, గొర్రెలు వచ్చాయంట, జునుమతులు వచ్చాయంట. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి యవల పిండితో రొట్టెలు చేసుకొని తినండి.
గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తినండి. అయిపోయిందిగా బ్రేక్ఫాస్ట్. మళ్ళీ మధ్యాహ్నం లోపుకి ఏదైనా తినాలని మీకు అనిపిస్తే పేలాలు ఉన్నాయిగా, కొంచెం ఉప్పు కారం తగిలించుకొని తినండి, స్నాక్స్ అవి. మధ్యాహ్నం కొంచెం మీకు చిక్కుడుకాయలు తినాలనిపిస్తే ఇగో చిక్కుడుకాయలు ఉన్నాయిగా, వెజిటేరియన్ తినండి. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినాలనుకుంటే గొర్రెలు వచ్చినాయిగా, గొర్రెలు వండుకొని తినండి. స్వీట్ తినాలనిపిస్తుందా, జున్ను మొదలు వచ్చాయిగా, తినండి. కొంచెం రొట్టె కొంచెం గట్టిగా ఉంది, మెత్తగా ఉంటే బాగా ఉంటుందా అనిపిస్తుందా, వెన్నేసుకొని చేసుకొని తినండి. కొంచెం నోటికి తీపి కావాలా, తేనె వేసుకొని తినండి. ఏం తక్కువైపోయిందంటే అరణ్యంలో పడుకోవడానికి పరుపులు వచ్చాయి, వండుకోవడానికి పాత్రలు వచ్చాయి, అసలు భలే రేషన్ వచ్చేసింది. అందుకే దావీదు అంటాడు, శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచిన నా పోషకుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇది నమ్మడం చేత కావట్లేదండి మనకి. నన్ను పోషించువాడు దేవుడు, ఆయన మంచి పోషకుడు, ఆయన పేరు ఎల్షద్దాయ్. కాబట్టి నా ప్రియ సోదరి స్నేహితులారా, ఏమయ్యా అబ్రాహాము, నీ కొడుకు పుడితే వాడు పోషించేస్తాడా నిన్ను? నీ కొడుకు పుడితే పోషించేస్తాడా వాడు? నేను కదా నిన్ను పోషించువాడను. కొడుకు వస్తే చాలనుకున్నావే, నేను పోషించువాడను కానా? ఇలాంటి అభ్యంతరం ఎందుకయ్యా పెట్టేసుకున్నావు నీవు? ఈ రోజున కొడుకులు పుడుతుంటే సంబరపడే రోజులు తెల్లారిపోయినాయి. కొంతమంది అంటారు, కూతురు పుట్టుంటే ఎంత బాగున్నో, చచ్చ గుండె మీద పడి నేడు శుద్ధిది, ఈ దిక్కుమాలుడు పుట్టాడే. ఈ కొడుకు పుడితే బాగుంటుంది అనుకున్నారు, కానీ వీళ్ళు కొడుకు పుడితే సంతోషాలు ఎగిరిపోయే రోజుల్లోకి వచ్చాం. ఒక ఆమె ముసలామె ఫోన్ చేస్తుంటది, బాబు ఎవరున్నారు చెప్పయ్యా, నాకు ఆడి తప్ప, ఆడి కొరకు నేను పస్తులుంటే ఆడి పెంచలేదా, నేను చిరిగిన పాత గుడ్డలే మంచి గుడ్డలేసుకుని నేను పెంచలేదా, నాకు చదువు లేకపోయినా వాడికి మంచి చదువులు చెప్పించాను, ఇవిడ మంచి ఉద్యోగం చేసుకోవడం లేదా, ఒక పిల్లనిచ్చి పెళ్లి చేసాం, ఎవరిని పెళ్లి చేసుకుని బతుకుతున్నాడు. ఈ రోజున అమ్మకు అనారోగ్యం అంటే వచ్చి చూసింది లేదు, నా ఇంట్లోకి వచ్చే బ్రతుకమ్మ అని పిలిచింది లేదు. అమ్మో, వాడి జీవితంలోకి వచ్చిందే ఎవరు? ఏం చెప్పరే మీరు? అమ్మో, ఒక్కొక్క అక్కగారు ఉంటారే, ఆ భర్త కొంచెం వాళ్ళ అమ్మను సాగుతుంటే నేను వెళ్ళిపోతా, బ్యాగ్ సర్దిసి పెట్టొద్దు అనమాట కోడల కుక్క. ఏమమ్మా, మీ అమ్మను మీ నాన్నను మీ అన్నదమ్ములు చూడాలనుకుంటున్నావే, ఒక ఇంటి కోడలకు వచ్చాక మీ అమ్మను మీ నాన్న ఎవరు చూడకపోతే నువ్వు పోయి చూడలేవే, మీ అన్నదమ్ములు చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నావే, మరి మీ ఆయుతాలుగా తల్లిని ఎవడొచ్చి చూడాలి? సిగ్గుమాలిన అక్కలు. మీరు కాదులండి, అలా ఉండే వాళ్ళ గురించి అంటున్నాను నేను. మీ అమ్మ సొంత చూస్తే నేను వెళ్ళిపోతాను, నేను బ్యాగ్ సర్దేసుకున్నాను, మీ అమ్మ సంగతి నువ్వే చూసుకో, నాకేం సంబంధం లేదు. పాప నాకెవరున్నా చెప్పవే, మా అమ్మ తప్పించి ఎగ్జిస్ట్ అవ్వే అంటే నేను వెళ్ళిపోతానంటే నీ కోడల కుక్క. ఒక విషయం చెప్పనా, ఏమమ్మా కోడల పిల్ల, రేపు నువ్వు అత్తవక మానవు. ఏమమ్మా కోడల పిల్ల, రేపు నువ్వు అత్తవక మానవు. ఈరోజు మీ అత్తను చూసే విషయంలో నువ్వు సరిగా లేకపోతే రేపు నీ ఇంటికి వచ్చిన కోడలు నీ సంగతి చూసేసుకుంటుంది. ఎందుకంటే బైబిల్ అదే చెప్పింది. మరి నువ్వు ఏ కులతో కొలుస్తున్నావో చెప్పరా మీరు ఇలాంటివి, ఆ కులతోనే కొలవబడతావు. అత్తమ్మ మీద ఏసడింపు మాటలు. ఒక్కొక్క సిస్టర్ గారు ఉంటారండి, వాళ్ళ అత్త కింద చేయవలసి వచ్చినప్పుడు ఇవి డైలాగులు చూడాలి. అది వాళ్ళ అమ్మ కింద చేయాల్సి వస్తే పడి చేసేస్తుంది. వాళ్ళ అమ్మ బట్ట దరిపేసుకుంది, అమ్మ బట్ట దరిపేసుకున్నావా రా అని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేయించి, అమ్మకేమో మంచి ఇవ్వండి అన్నం కలిపి, అమ్మ కూర్చుంటే నోట్లో ముద్దలు పెట్టి కొత్త చీర కట్టి ఉతికింది. ఎలా ఉంటే ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, అలా బట్ట దరిపేసుకోకమ్మా అని అమ్మకు అంత బాగా పరిచయం చేసావు కదా కూతురు తల్లి. ఇప్పుడు అత్తమ్మ అదే పరిస్థితికి వచ్చింది. వయసు మీరిన అత్తమ్మ కదా, కొంచెం ఆవిడ కూడా బట్ట దరిపేసుకుంటే అత్తయ్య రండి స్నానం చేయిస్తా, కొత్త చీర కడతా, భోజనం పెడతా, విశ్రాంతి తీసుకోండి అని ఇలా పరిచయం చేస్తుంది అనుకుంటున్నారా?
పరిచయం చేయదు. ఇప్పుడు ఆ డైలాగ్ ఎలాగుంటాయి చెప్పనా? ఆ వంటింట్లో చెంపెత్తుడు, గ్లాస్ ఎత్తుడు, ప్లేట్ ఇసురుడు. ఇసురంటది, ఏమిటోనమ్మా ఈ పందుల కింద చెయ్యిలా నా చెయ్యి పడిపోతుంది. ఎవరమ్మా పందులు? ఏం చెప్పరే? అత్తమ్మగారు ఈవిడికి పంది అంట. మరి ఆవిడ పంది అయితే నువ్వు కాపురం చేస్తున్నావే నీ ఆయన, మరి ఆడేమవుతాడో? ఓర పంది అవుతాడేమాడు. ఆడితో కాపురం చేస్తున్నావే, మరి నువ్వేమవుతావు? సేమ్ పంది అవుతావేమో. మీ ఇద్దరు కలిసి కన్నారే పిల్లల్ని, అది పంది పిల్లలు అవుతారేమో. అత్తమ్మల దగ్గరికి వచ్చేసరికి మీ చిరాకులన్నీ చూపిస్తే మీ సంసారాన్ని పందులు సంసారం చేసుకుంటున్నారు కొంతమంది అక్కలు. గుర్తుపెట్టుకో, కోడల పిల్ల ఈరోజు కోడల పిల్లవి, రేపు అత్తమ్మ అవ్వక మానవు. ఈరోజు మీ అత్తమ్మని ఎలా చూస్తున్నావో రేపు ఇంటికి వచ్చిన కోడలు నిన్న అలాగే చూస్తుంది. జాగ్రత్త. ఆమె అర్థమవుతుందా? అందుకే కొడుకుల వలన ఏదో క్షేమం వచ్చే రోజులు లేవు. ఏమయ్యా అబ్రహాము, నీ కొడుకా నిన్ను పోషించేవాడు, నేను కదయ్యా నిన్ను పోషించేవాడను. నువ్వేంటి నీ భార్య మాట విని నీ కొడుకే పోషకుడు అవుతాడన్నట్టుగా నువ్వు హాగర్తో బిడ్డను కన్నావు. తీసేయ్ అభ్యంతరం. నేను సరిపోయిన వాడను, నేను నీడనిచ్చేవాడను, నేను పోషించేవాడను. నేను చెప్పాను, 3 చెప్పాను కదమ్మా, 4 చెప్తానన్నాను. నా టైం కూడా 1 గంట పావు అయిపోయింది. మరి చెప్పమంటారా మానమంటారా అమ్మా? సరే, ఎక్కువ చెప్పలేను, ఒకటే ఉందిగా చెప్పేస్తానులేండి. చివరి మాట, ఎల్ షద్దాయ్ అనే మాటకు హెబ్రీ భాష పదానికి వేసే చిత్రం ఏంటి అని అంటే, అమ్మ యొక్క రొమ్ము బొమ్మ వేస్తారు, ఒక తల్లి యొక్క స్తనం బొమ్మ వేస్తారు. ఎల్ షద్దాయ్ అనే పదానికి పిక్చర్ ఏంటనంటే ఏమంటే, ఒక తల్లి యొక్క రొమ్ము. పిల్లగాడు అమ్మ రొమ్ము పాలు తాగి ఆ రొమ్ము మీదనే వాడు తలకాయ పెట్టుకుని పడుకుంటాడు. దాని అర్థం ఏంటనంటే వాడు తృప్తి చెందాడు అని అర్థం. ఎల్ షద్దాయ్ అనగా ఆయన తృప్తినిచ్చేవాడు, సాటిస్ఫైయింగ్ వన్, ఆయన సఫిషియంట్ వన్, సరిపోయినవాడు, ఆయన షెల్టరింగ్ వన్, ఆయన నీడనిచ్చేవాడు, ఆయన సస్టైనింగ్ వన్, ఆయన పోషించేవాడు, ఆయన సాటిస్ఫైయింగ్ వన్, ఆయన తృప్తినిచ్చేవాడు. ఆయన తృప్తినిస్తాడు. నా ప్రియ అన్నదమ్ముల రక్క చెల్లెలారా వినండి, చివరి మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఆయన తృప్తినిచ్చేవాడు. ఆయన ఇచ్చిన తృప్తిని అనుభవించిన పౌలు ఈ మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. దేవుడు నన్ను సంతృప్తి పరిచేవాడు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. ఇలా చెప్పనివ్వండి ప్రియులారా, ఎలా వస్తుందండి తృప్తి? దేవుడు ఎలాగ తృప్తినిస్తాడో చెప్పనా? ఇప్పుడు మనమంతా సముద్రానికి పోయి ఒక చేపను ఇక్కడ ఎత్తుకొద్దాం, సముద్రపు చేప, దాన్ని తీసుకుని వద్దాం. చేప మా మనుగూరులో నువ్వు తినగలిగినంత భోజనం బస్తాల ఫీడ్ నీ కొరకు ఉంచామే, చేప బాగా తిని దెమకొకలా బలిసిపో అన్నాం అనుకోండి. ఆ చేపకే మాట వస్తే ఏమంటుందో చెప్పనా? నన్ను ఎందుకంటే చంపేస్తున్నారు, మీరు ఎన్ని బస్తాల భోజనం ఇక్కడ పెట్టినా నాకు తృప్తి లేదండి ఇక్కడ. మరి ఎక్కడ ఉంటుందే నీకు తృప్తి అంటే, ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వదిలేయండి, తృప్తిగా ఉంటాను నేను అంటే. చేపకు తృప్తి ఎక్కడుంది? సముద్రంలో ఉంది. సముద్రంలోంచి తెచ్చాము చేపను, తిరిగి సముద్రంలో వదిలేస్తేనే తృప్తి. భూమి మీదగా ఎన్ని దాన్ని సమకూర్చినా దాని తృప్తి ఉండదు. ఆకాశంలో ఎగిరే పక్షి, దాన్ని తీసుకుని వచ్చి పక్షి గారు మనుగూరులో నీకు కావలసినంత భోజనం ఉంచామి, తృప్తిగా ఉండు అంటే పక్షి అంటది, ఎందుకండి నన్ను చంపుతారు? ఈ పంజరములో పెట్టి బస్తాల భోజనం పెట్టినా నాకు ఇక్కడ తృప్తి లేదండి. ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వదిలేస్తారా? ఏదో చిన్న పురుగు, నేను తిని తృప్తిగా ఉండగలుగుతాను. చేప సముద్రంలోంచి వచ్చింది, తిరిగి సముద్రంలోకి వెళ్తేనే తృప్తి. పక్షి ఆకాశం నుంచి వచ్చింది, అది ఆకాశంలోకి వెళ్ళిపోతేనే తృప్తి. ఓ మనుషుడా, నీకెక్కడుంది తృప్తి? నువ్వు దేవునిలో నుంచి వచ్చావు,
తిరిగి దేవుళ్ళకి వస్తేనే నీకు తృప్తి. డబ్బన్నా సంపాదించు, విలాసవంతమైన జీవితం అన్నా జీవించు, ఎంత తాగుతావో పేపాలు తాగు, ఎంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకో, నీకు తృప్తి రాదు. ఇది ముమ్మాటికే నిజం. సంపద కానీ, విలాసవంతమైన జీవితం కానీ, వినండి, ద్రాక్షాపానము కానీ, ద్రాక్షారసపానం కానీ, లైంగిక సంబంధాలు కానీ మనిషికి తృప్తినివ్వలేవు. నువ్వు దేవునిలో నుంచి వచ్చావు, తిరిగి దేవునిలోనికి వస్తేనే నీకు తృప్తి. అలాగ మనమంతా దేవునిలోనికి రావడం కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆయన శరీరం నిండా గాయాలు అయ్యేలాగా అనుమతించాడు. ఆయన గాయాల గుండా తిరిగి దేవుని లోపలికి రా. ఏమయ్యా అబ్రహాము, నేను కాదా నీకు తృప్తినిచ్చేవాడను? నీ కొడుకు పుడితే తృప్తి వచ్చేస్తుందా నీకు? అభ్యంతరం పెట్టుకున్నావే. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు, అభ్యంతర పడేవాడు అన్యుడే. ఏ రాత్రి వేళ నా ప్రియ సహోదర సహోదరులారా, రండి, దేవుని లోపలికి రండి. యేసు పొందిన ప్రతి గాయము మనము దేవునిలోనికి రావడానికి అదొక ద్వారం. అర్థమైందో లేదో ఈ మాట? యేసు పొందిన ప్రతి గాయం దేవునిలోనికి రావడానికి అదొక ద్వారం. తల నిండా కన్నాలి, ప్రక్కలో బల్లె పోటు, శరీరం అంతా పీలికలుగా విభజించబడిపోయింది కన్నాలి, కాలు చేతుల్లో కన్నాలి, శరీరం అంతా కన్నాలైపోయింది. ఆయన దేహం రక్తసిక్తం అయిపోయింది. ఆయన పొందిన కన్నాల్లోంచి, ఆ రంధ్రాల్లోంచి నువ్వు దేవుల్లోనికి రావడానికి ఆయన కన్నాలు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి. కమిన్, లోపలికి రండి, అభ్యంతరాలు తొలగించుకోండి. ఆయన లోపలికి వస్తేనే నిజమైన సంతృప్తికరమైన జీవితం మనకి వస్తుంది. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. దేవుడు సరిపోయిన వాడు. ఈ పరిచర్యకైనా, ఇక్కడ ఉన్న సేవకులమైన మాకైనా, సంఘమైన మీకైనా ఆయనే సరిపోయిన వాడు. ఈ విషయమై ఎప్పుడు అభ్యంతర పడకండి. ఆయనే నీడనిచ్చేవాడు. కరుణాశ్రమ పరిచర్యకైనా, ఇక్కడ సేవకులమైన మాకైనా, అలాగనే వినండి, నిస్సంగమైన మీకైనా ఆయనే నీడనిచ్చు. ఆయన నీడ సురక్షితమైన నీడ. ఆయనే పోషించేవాడు. కరుణాశ్రమానికైనా, ఇక్కడ సేవకులమైన మాకైనా, ఇక్కడున్న సంఘానికైనా అందరికీ ఆయనే పోషించేవాడు. అభ్యంతరాలు పెట్టుకోకండి. ఆయనే సంతృప్తినిచ్చేవాడు. కరుణాశ్రమ పరిచర్యకైనా, ఇక్కడ కూర్చున్న సేవకులకైనా, సంఘమైన మీకైనా ఆయనే సంతృప్తినిచ్చేవాడు. ఆయన విషయంలో అభ్యంతరాలు పెట్టుకొని ఆయనతో సరైన సంబంధం లేకుండా బ్రతకొద్దు. విశ్వాసంతో, విధేయతతో, సమర్పణతో, యథార్థతతో, నిబద్ధతతో, అంకిత భావంతో యేసయ్యలోంచి దేవుని యొద్దకు చేరుకుందాం. ఆశీర్వాదానికి వారసులమవుదాం. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి కరుణాకరయ్య గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం.